దింపారు. దింపిన తర్వాత రామచంద్రమూర్తి ఏం చేశారు, ఆయన విమానంగా సార్ తీసుకుని వెళ్ళి కుబేరునికి ఇచ్చేసేయమని చెప్పు అన్నారు. ఎందుకంటే కుబేరుని దగ్గర నుంచి బలాత్కారంగా అపహరించి తీసుకొచ్చాడు రావణాసురుడు. అందువల్ల ఈ విమానాన్ని విభీషణుడికి పంపించి చెప్పి ఆ కుబేరుని యొక్క ఆయన పంపించేసేయమని చెప్పి అన్నారు. అత్యజన్మ కృతార్థమే సమృద్ధశ్చ మనోరథ ఎత్తాం పశ్యామి రాజాను అయోధ్య పునరాగతం. భరతుడు అన్నగారి పాదాలను నమస్కారం చేశారు. అన్నయ్య, ఇప్పుడు పాదుకేతేడు రామస్య గృహీత భరతస్థాయి. ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ పాదుకలు కాస్త నెత్తి మీద పెట్టుకుని తర్వాత రామచంద్రమూర్తికి దగ్గర పెట్టి, అయ్యా ఈ పాదుకలను కాస్త తీసుకొని ఇప్పటిదాకా రాజ్యపాలన చేశారు, నా బరువు తీరిపోయిందండి. మీరు వచ్చారు, రాజుగారు వచ్చిన తర్వాత ఏం చేస్తాను, పాదుకలతో పనిలేదు, పాదుకలు కలిగిన ఆ పాదమరణం చూస్తేనా ఆ పాద సేవ చేసుకుంటానండి. ఇప్పటిదాకా పాదుకా సేవ అంటే మీరు ధరించిన పాదుకలకి సేవ చేసుకున్నారు, ఇప్పుడు ఈ పాద సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించిందన్నయ్య అని చెప్పి ఆ మహానుభావుడు భరతాశ్రమం ఆశ్రయించ ససైన్య నంది గ్రామానికి వెళ్ళి మహానుభావుడు వెళ్ళి అవధీర్య విమానాంతరార్థం అవదస్తే నంది గ్రామానికి వచ్చి పుష్పవిమానం నుంచి దిగిపోయి ఇక్కడి నుంచి అయోధ్యకి మామూలుగా వెళ్ళారయ్యా. అదో రామాభ్యనుజ్ఞాతం విమానం ఉత్తమం ఉత్తరామ దిశం. ఆ తర్వాత ఉత్తర దిక్కుకు వెళ్ళి జగామ ధనదాయ అని చెప్పారు. ఆ కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. విమానం విశ్వడం సంగృహీతంతో రాక్షస రావణాసుడు అపహరించి తీసుకొచ్చాడు. అపహరించిన దాన్ని ఇప్పుడు కూడా అది చౌర్యం, దానిలో దోషం ఉంటుంది. ఆ దోషం అంతకాలం. అందుచేత యజ్ఞజీవుడు భాగవతంలో కూడా ఉన్నది. జరాసంధుడిని చంపి దేవుడు ఏం చేశాడు అంటాడు. అంటే జరాసంధుడిని చంపి ఈ కిరీటం బాగుంది అని మనం చంపిన తర్వాత మన నెత్తి మీద కిరీటం తీసుకుని ఆయన కాస్త ధనాగారంలో దాచిపెట్టారు. ఆ జరాసంధుడు కొడుకు వచ్చాడు, అతని పేరు సహదేవుడు. పాండవుల్లో సహదేవుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా మీ పేరు నా పేరు ఒకటి, మా నాన్నగారి కిరీటం తీసుకుపోయాడు, మా నాన్నగారు చంపేశారు, సరే మా ప్రారంభం మా ఇష్టం బాగాలేదు, కానీ మా నాన్నగారు గుర్తుగా ఉంటుంది, ఆ కిరీటం ఇప్పించమని చెప్పబోయా అన్నాడు. అంటే భీముడు అన్నాడు, ఇచ్చేది లేదు పో అన్నారు. తీసుకువెళ్ళడం, యుద్ధంలో చనిపోయిన వాళ్ళు తీసుకెళ్తే అన్యాయం, అడిగినా ఇవ్వకపోతే చౌర్యం కాబట్టి ఆ కిరీటాన్ని దాచిపెట్టిన చోట కలిపురుషుడు ప్రవేశించాడు. అన్యాయంగా సంపాదించిన బంగారం లోపల కలి ప్రవేశించాడు. కలి ప్రవేశిస్తే ఆ కిరీటం పెట్టిన పరీక్ష మహారాజు తరువాత కాలంలో వేటాడటానికి వెళ్ళాడు. అప్పుడు ఋషిని చూచాడు, ఆయన మీద కోపం వచ్చింది, ఆయన మీద చచ్చిపడి ఉన్న పాపం చేశాడు. ఇది భాగవత కథకు మూలమైనదన్నమాట. అందువల్ల అన్యాయార్జిత విత్తము సరి అయినది కాదు, అది నిలవదు. అది వంశంలో మనం జాగ్రత్తగా చేశామని అనుకుంటాం, కానీ తర్వాత వాళ్ళు చాలా హింస పెట్టింది ఆయన అని చెప్పి అన్నారు. ఈ విధంగా మన్యే చాలా వరం గమ్యం లోలయంతి ప్రబంధం. పాదుకలంటే ఏమిటి?